అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క నూతనమైన ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినం కోసం దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని విందాము, తెలుసుకుందాము. అలాగే వాగ్దాన నిమిత్తము ప్రార్థన చేద్దాము. మరి బైబిల్ నుంచి చూడగలిగినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాము. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి, శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. హల్లెలూయా! మరి నిజంగానే ఒక శ్రేష్టమైన మరి వాక్కును దేవుడు ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏంటంటే కాలాలు మారతాయి, కానీ దేవుని నియమం అనేది ఎన్నడూ కూడా మారనే మారదని దేవుడు ఈరోజు ఉదయకాలం మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి జీవితంలో ఒక నిజం ఉంది. ఏంటి అనంటే ఏ కాలము కూడా శాశ్వతము కానే కాదు అని మనకి తెలుసు. కానీ దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు ఈ వాక్యము ద్వారా. ఎలాగా అంటే ఎప్పుడు కూడా మరి నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఉదయకాలం అంటే కష్టకాలంలో ఉన్నావా? వ్యాధి బాధల కాలంలో ఉన్నావా? లేకపోతే సంతోష కాలంలో ఉన్నావా? మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వేచి చూసే కాలమా? అది పోరాట కాలమా? లేక ఆనంద కాలమా? ఏ కాలమైనా కావచ్చండి. కానీ దేవుడు ఒక స్పష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మనకిస్తున్నాడు. ఏంటి అనంటే ఇది కూడా మారుతుంది. హల్లెలూయా! అంటే ఈ కాలం మారుతుందన్నమాట కంపల్సరీ. కాబట్టి విత్తన కాలం లేకుండా కోత కాలం అనేది రానే రాదు. మనము చాలా సార్లు కోత కోసం మాత్రమే మనం ఆశపడతాం. ఆశీర్వాదం కావాలి, ఫలితం కావాలి, విజయం కావాలి అని మనం ఆశపడతాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ముందుగా కోత కావాలి అంటే విత్తనం వేయాలి. కాబట్టి ప్రార్థనలో మనం ఆ విత్తనాన్ని వెయ్యాలి. నమ్మకంతో విత్తనాన్ని మనం వెయ్యాలి. అలాగే కష్టంలోను, విధేయతలోను విత్తనాన్ని ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు మనం ఫలితాన్ని మనం నిశ్చయముగా చూస్తాం. ఇది దేవుడు పని చేయడం ఆపేశాడని కాదు గాని, ఆయన ఇంకా విత్తన దశలో నిన్ను తయారు చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉదయకాలం. అలాగే మరి రెండవదిగా చూస్తే ప్రతి కాలానికి కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటదన్నమాట. కాబట్టి చలికాలం అనేది కష్టంగా ఉంటది. వేసవి కాలము ఒత్తిడి. కానీ ఇవి లేకపోతే పంట అనేది పండనే పండదనమాట. అలాగే జీవితంలో కూడా వచ్చే కష్టాలు మనల్ని నాశనం చేయటానికి రావు, కానీ మనల్ని ప్రిపేర్ చేస్తాయి. మనల్ని సిద్ధపరుస్తా ఉంటాయన్నమాట. ఏంటి రాబోయే కష్టాల్లో మనల్ని సిద్ధపరుస్తా ఉంటాయి. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న బాధ ఎన్నడూ కూడా వృధా కాదు అని ఉదయకాలం జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి కన్నీరు వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టి మరి కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా కృంగిపోవద్దండి. కాబట్టి దేవుని నియమము ఎప్పుడు కూడా విఫలం కానే కాదు. ఈ వాక్యంలో దేవుడు ఒక కట్టుబాటు మనకి నేర్పిస్తా ఉన్నాడు. చెప్తున్నాడు ఏంటి అంటే ఇవి నిలిచిపోవు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఈ సీజన్స్ అన్ని నిలిచిపోవంట. అంటే దేవుని వ్యవస్థ ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటది. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. నీ జీవితం గందరగోళంగా అనిపించినా దేవుని పని ఎక్కడ కూడా ఆగలేదు. అందుకే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని లేఖనం సెలవిస్తా ఉన్నది. సమయం సరైనప్పుడు నీ కోత తప్పకుండా నీ చేతికి దేవుడు అప్పగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలాగే ఆఖరిగా మనం చూస్తే ఈరోజు నువ్వు కోత చూడలేకపోతా నిరుత్సాహపడుతున్నావా? నీవు విత్తనం వేస్తూనే ఉండు. నమ్మకాన్ని మాత్రం ఎన్నడూ కూడా కోల్పోవద్దని దేవుడు మరొకసారి మనందరికీ గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన కాలాలు మారతాయి, కానీ ఆయన వాగ్దానం ఎన్నటికీ కూడా మారనే మారదు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. మరి నిజముగానే నా తండ్రి అయ్యా, మరి ఒకసారి నా తండ్రి నీ శ్రేష్టమైన వాగ్దానము చేత మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి నిజంగానే మరి కాలాలు ఏ రీతిగా అయితే మారుతా ఉంటాయో మా జీవితాల్లో కూడా నా తండ్రి అయా లైఫ్లో కూడా ఎన్నో ఫేజెస్ ప్రభువా అయా, కానీ ఒక్క ఫేజ్లోనే మేము ఎప్పుడు కూడా ఉండిపోము. కానీ నా తండ్రి అయా సుఖం తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత అయా మరలా సుఖము, దుఃఖము అయా ఇవన్నీ కావాలి కుండల వల్లే నా తండ్రి మారుతా ఉంటాయి ప్రభువా. కానీ నా తండ్రి అయా కష్టం వచ్చినప్పుడు నాయన విడువక నా తండ్రి అయా కన్నీటితో విత్తువారు ఆనంద సంతోషములతో అయా పనులు మోసుకెళ్తారని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా అయా కష్టం వచ్చింది కదా అని నా తండ్రి మేము విసుగాక నా తండ్రి విశ్వాసంతో విధేయతతో నా తండ్రి అయా నీ యందు ప్రార్థిస్తూ నా తండ్రి ముందు కొనసాగే కృప మరొకసారి మీరు మాకు అయా నాయన మాకు మా వెన్నుల ధైర్యాన్ని పుట్టించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నిశ్చయము ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నా తండ్రి మరి కాలాలు ఏ రీతిగా అయితే మారుతా ఉంటాయో నా తండ్రి నిశ్చయముగా వారి జీవితంలో కూడా అయా వారు వెళ్తున్న ప్రతి ఫేజ్ కూడా నా తండ్రి మారిపోయి అయా వారిని ఆనందంతో సంతోషంతో నా తండ్రి వారి జీవితాలను నింపబడిన కాక ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అటువంటి అనుభూతుల చేత మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.